Today's topic is whether you are carrying your own yoke or the yoke of Jesus. ఈరోజు అంశం ఏంటంటే మీరు యేసు ప్రభు యొక్క కాడును మోస్తున్నారా లేకపోతే మీ సొంత కాడును మోస్తున్నారా? Jesus has called us to take his yoke. యేసు ప్రభు తన కాడుని ఎత్తుకుని ఆయన వెంబడించాలని మనం పిలిచారు. He didn't call us to take up our yoke. మన కాడుని ఎత్తుకుని ఆయన వెంబడించాలని ఆయన పిలవలేదు. Of course, it is true that we have to take up our cross. అవును, మన సిలువను ఎత్తుకోవాలనేది సత్యమే. That is true. We have to take up our cross. అది సత్యమే, మన సిలువను మనం ఎత్తుకోవాలి. But we should not take the yoke. కానీ మన కాడిని ఎత్తుకోకూడదు. We should take up the yoke of Jesus. మన యేసు ప్రభు యొక్క కాడిని ఎత్తుకోవాలి. Matthew 11 is very clear. Verse మత్తయి 29. సువార్త 11:29లో చాలా స్పష్టంగా చెప్పబడింది. మత్తయి సువార్త 11:29 చాలా స్పష్టంగా చెప్పబడింది. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. It says, take my yoke. నా కాడి ఎత్తుకొని అని ఇక్కడ రాయబడింది. That means Jesus differentiates between two types of yokes. అంటే ఇక్కడ యేసు ప్రభు రెండు రకములైన కాడులకు వ్యత్యాసం చెప్తున్నారు. One yoke is the yoke that comes out of, for example, slavery to law. ఒకటి ఏంటంటే ఈ అక్షరానికి బానిసగా ఉన్న కాడి ఒకటి. That is what Paul says in Galatians 5:1. అదే పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:1 చెప్తున్నారు. Yoke of slavery in relation to the law. అక్కడ ఇవ్వబడిన అక్షరానికి మనం బానిసలుగా ఉండడం అనేది. Then we can be under the yoke of sin. తర్వాత పాపము యొక్క కాడి క్రింద మనం ఉండొచ్చు. Then we can be the yoke of hard work. As it says in Solomon's, after Solomon, King Solomon, there was a king called Jeroboam, who put a lot of hard work on people. Even సొలొమోను తర్వాత యెరోబోయాము రాజు వచ్చాడు. తను ప్రజల మీద ఎంతో భారమైన పని అనే కాడిని పెట్టాడు. That is also said as yoke. అది కూడా ఒక కాడి అని చెప్పబడింది. In Isaiah, we read about the yoke of pointing the finger. తర్వాత వేలు చూపించే ఒక కాడి గురించి నేను చెప్పాలనుకున్నాను. Sometimes we can become slaves of men. కొన్నిసార్లు మనుషులకి మనం దాసులుగా మారుతుంటాం. That is, we are afraid of people, human beings. అంటే నరమాత్రులకి మనం భయపడిన వారి కింద ఉంటాం. We give money or we do some service out of fear. ఏదో భయం చేత వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో లేకపోతే ఏదైనా సేవ చేయడమో ఏదో చేస్తూ ఉంటాం. These are all the yokes which God hates. ఇవన్నీ దేవుడు అసహ్యించుకునే కాడులు. And then he says, remove all those yokes. ఈ కాడులన్నీ తొలగించండి అంటున్నారు దేవుడు. If you study the yoke, all types of these yokes, what happened is he has lifted it, broken it, removed it. ఈ కాడులని మనం చూస్తున్నప్పుడు ఆ కాడిని ఆయన ఎత్తారు, దాన్ని విరగొట్టారు, దాన్ని తీసివేశారు. Why? Because that yoke was exhausting, tiring. ఎందుకంటే ఈ కాడి అనేది ఎంతో మనల్ని అలిసిపోయే వారి కింద, మనల్ని సొమ్మసిల్లే వారి కింద చూస్తుంది కాబట్టి. It is a burden for you. అది మీకు ఒక భారము కాబట్టి. It is heavy. ఎందుకంటే అది మోయలేనంత బరువు కాబట్టి. That is what happens if you have the earthly type of yoke. అదే భూ సంబంధమైన ఒక కాడి అదే చేస్తుంది మనకి. This is not the Christ-like yoke which Christ wants us to have. మనము కలిగి ఉండాలని క్రీస్తు కోరుకున్నటువంటి కాడి కాదు ఇది. Now, what is this yoke which I am talking about? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కాడి ఏంటి? I hope you understood that there's a yoke which we are not supposed to have it.
మనము ఎప్పుడు కలిగి ఉండకూడనటువంటి ఒక కాడి గురించి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. We should not have that type of yoke, but we should have another type of the good yoke of Jesus. ఇప్పుడు నేను చెప్పిన అటువంటి కాడిని మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు, కానీ యేసు ప్రభు యొక్క మంచి కాడిని మనం కలిగి ఉండాలి. That is, we find something of that in Lamentations, in the book of Lamentations. After మనము విలాప Jeremiah. వాక్యముల్లో దాన్ని మనం చూస్తాము. ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యములు. In Jeremiah chapter 3. Lamentations. Sorry, Lamentations chapter 3. Thank you. Yeah. విలాప వాక్యములు 3వ అధ్యాయము. Verse 28. 3:28. Can you read that, brother, please? అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. Since God has laid that yoke, verse 27, it talks about the yoke in verse 27. 27లో ఆ కాడి గురించి అక్కడ రాయబడి ఉంది. Since God has laid it on you, then keep quiet and sit alone and be silent. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. Dear brothers and sisters, isn't it interesting? There is a yoke which God Himself puts it on you. ఇది ఎంతో ఆసక్తిగా ఉంది కదా. దేవుడే మీ మీద పెట్టే ఒక కాడి ఉంటుంది. And when it is a yoke which God gives you, దేవుడు నీకు అటువంటి కాడిని ఇచ్చినప్పుడు sure that God will take care of it. దేవుడే దాని బాధ్యత వహిస్తారు అని మీరు గుర్తుంచుకోండి. He has laid it on you. That is how it says. దాని మీద మీ మీద అది మోపినవాడు దేవుడే, ఆయనే. Then we can see, and then therefore, as now try to connect it to what Paul says in Philippians, do everything without grumbling and murmuring. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నట్లుగా సమస్తము సనుగుడు లేకుండా చేయండి అని. So do everything without grumbling and murmuring. Why? సమస్తము సనుగుడు లేకుండా చేయండి అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. ఎందుకు? Because that particular situation in your life has been given to you by the very loving Father. ఎందుకంటే అటువంటి పరిస్థితిని నీ జీవితంలో ప్రేమ కలిగిన తండ్రి అనుమతించారు కాబట్టి. He has given it to you, not just permitted, but He has given it to you. ఆయన అనుమతించడం కాదు, ఆయన ఇచ్చారు నీకు అది. Yeah, He has given it to you, that one. ఆయనే దాన్ని నీకు ఇచ్చారు. So then we need not grumble, and we need not grumble and murmur. That's a possibility. I'm talking about the possibility. కాబట్టి ఆయనే ఇచ్చారు కాబట్టి సనగడము గొనగడము మనం చేయకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో అలా చేసే అవకాశం ఉంటుంది. Beloved brothers, beloved sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. Now I want you to pause and think about it. కొంచెం సేపు మీరు అలా ఆగి దాని విషయం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. What are some of the really troubling situation in your home, in your office, in your working place? మీ ఇంటిలోనో లేకపోతే మీ ఆఫీసులోనో ఏదో మిమ్మల్ని బాగా ఆందోళన గురి చేస్తున్న ఒక సందర్భం. It is maybe he's a very difficult boss. ఎందుకంటే అక్కడ మీ అధికారి, మీ మీద ఉన్న మీ బాసు చాలా కఠినుడై ఉండొచ్చు. Or some sickness at home. లేకపోతే మీ ఇంట్లో అనారోగ్యం ఏదైనా ఉండొచ్చు. So God has laid it on you, brother and sister. దేవుడే దాన్ని నీకు ఇచ్చారు, నీ మీద పెట్టారు బ్రదర్ అండ్ సిస్టర్. Therefore we need not have grumbling and murmuring. కాబట్టి సనుగుడు గొనుగుడు మనం కలిగి ఉండకూడదు. But we may fall, we may grumble and murmur, then come back to the Lord and ask the Lord to cleanse you. మనం సనిగి గొనిగి అలాగా ఒకవేళ వెనక్కి జారినట్లయితే, పడిపోయినట్లయితే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాం. I want to show you another beautiful verse in Psalm 66. 66వ కీర్తనలో ఒక అందమైన మాట ఒకటి చూపించాలనుకుంటున్నాను. Psalm 66. కీర్తన 66. Again, it's a similar verse, 66 verse 11.
66:11లో ఈ Hmm. విధంగా ఉంది. సేమ్ అలాంటి మాటే. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. Yeah. Thou dost lay an oppressive burden, or in the margin it says pressure upon our loins. చూడండి, మా నడుముల మీద గొప్ప అణిచి వేసే ఒక భారాన్ని పెట్టావు. God has given you that burden, sister. దేవుడు నీకు ఆ భారం ఇచ్చారు సహోదరి. God has given you that pressure. ఆ యొక్క ఒత్తిడిని దేవుడే ఇచ్చారు. Or our modern word is God has given you the stress. ఇప్పుడు మనం ఈ ఈ రోజుల్లో మనం మాట్లాడుకున్న పదాల్లో అయితే దేవుడే ఆ ఒత్తిడిని ఇచ్చారు. That God has given you that pressure or a burden or a stress. నీ మీద ఆ భారము, ఆ యొక్క ఒత్తిడి దేవుడే ఇచ్చారు. And you know what the psalmist says, who has put that? ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు, దాన్ని ఎవరు పెట్టారట? Did some man put it? ఎవరో వేరే మనిషి ఎవరైనా పెట్టారా? Thou dost lay an oppressive burden upon me. నీవు, నీవే అంటే దేవుడు. The psalmist is praying to God and says, Lord, you have put this pressure on. కీర్తనాకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవే మా మీద భారం పెట్టావు. I want you to believe that tonight. మీరు ఈ రాత్రి వేళ దాన్ని నమ్మాలి అని నేను కోరుకుంటున్నాను. Don't say that, okay, I heard another good message. ఇంకొక మంచి వర్తమానం విన్నామండి అని మాత్రం చెప్పకండి. No. Please don't say like that. ఆ విధంగా చెప్పకండి దయచేసి. But believe these words which I hope to show you. నేను మీకు చూపించాలనుకుంటున్న ఆ మాటలను మీరు విశ్వసించండి, నమ్మండి. I am sharing with you what the Lord has comforted my heart. దేవుడు ఏ మాటల చేతైతే నా హృదయాన్ని ఆదరించారో ఆ మాటలనే నేను మీతో పంచుకుంటున్నాను. So therefore, again, Paul says in 1 Timothy 5:18. కాబట్టి పౌలు ఈ విధంగా 1 తిమోతి 5:18లో ఈ విధంగా చెప్తున్నారు. Give thanks for everything. అన్నిటి విషయమై మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Give thanks for everything. సమస్త విషయమై మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Again, why? ఎందుకు మరలా? Because God has put that burden or that stress or that pressure on you. ఎందుకంటే ఆ భారాన్ని మీ మీద, ఆ ఒత్తిడిని ఉంచిన వాడు దేవుడే కాబట్టి. If you want, you can turn to that. 1 Timothy chapter 5 verse 18. 1 తిమోతి 5:18 వైపు తెప్పండి. Yeah. I hope all of you know that verse. Yeah. ఇందుకు నూర్చుడి యుద్ధం 5:18 బ్రదర్. Not sorry. I think 1 Thessalonians chapter 5. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Not Timothy, I'm sorry. 1 Thessalonians 5:18. క్షమించండి, తిమోతి కాదు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. We can give thanks for everything because it says it is the Lord who has put that pressure on us, that burden on us. మనం ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు, ఎందుకంటే మన మీద ఆ భారమును, ఆ ఒత్తిడిని ఉంచింది ప్రభువే గనుక. Now I want to show a verse in the New Testament, again in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట చూపించాలనుకుంటున్నాను. Ephesians chapter 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 10. 10వ వచనంలో, Yeah, please read. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము he has 1 minute brother. Yes, brother. That Telugu, I like it. Created in Christ Jesus for good works beforehand. చూడండి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. Beforehand the Lord has planned some works for you, no brother? ముందుగానే దేవుడు నీ కొరకు కొన్ని పనుల్ని ముందుగానే ఆయన ప్రణాళిక వేశారు కదా సహోదరుడా. It is amazing how much God loves us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడం ఎంతో అద్భుతం. He has planned some good works for you, dear sister, dear brother. నీ కొరకు ఒక మంచి కార్యములు, సత్క్రియలు ఆయన ముందుగానే సిద్ధపరిచారు ప్రియమైన బ్రదర్ సిస్టర్. That we should walk in them. వాటిని మనం చేస్తూ ఉండాలి. Sometimes we may not walk, that is our problem.
కొన్నిసార్లు వాటిని మనం చేయము, అందులో నడుచుకోము, అది మన This, సమస్య. this is the yoke of Christ. ఇది క్రీస్తు యొక్క కాడి. In the life of Christ, I hope you remember when you read Matthew's Gospel, we read that this happened so that the scripture might be fulfilled. మత్తయి సువార్తలో యేసుప్రభు జీవితంలో జరిగిన సంఘటన లేఖన భాగములు నెరవేరున్నట్లుగా ఇది జరిగెను అని ఉంటుంది. No other gospel writers uses that expression. మిగిలిన సువార్తలు రాసిన వారు ఎవరు కూడా ఆ మాట రాయలేదు. This happened because to fulfill the scripture. లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. This happened as a fulfillment of the scripture. ఇది లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. Many verses like that. ఆ విధంగా చాలా చాలా వాక్యాలు ఉంటాయి. That means, in other words, based on this chapter, Ephesians chapter 2 verse 10, God has planned certain good works for Jesus in his 33.5 years. And when it happened, the Holy Spirit said, okay, this has happened according to God's plan. అంటే ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లుగా అన్ని యేసు ప్రభు జీవితంలో జరిగినవి కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచారు, కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం సమస్తము జరిగినాయి. So don't say that that was only the privilege for Jesus. అది యేసు ప్రభువుకు మాత్రమే దక్కిన ధన్యత అని చెప్పకండి. That he has made us his brothers. మనల్ని ఆయనకు సహోదరులుగా చేశారు. And Father has made us his children. తండ్రి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నారు. So the same privilege which Jesus had, now we have. యేసు ప్రభువుకున్న ఆ ధన్యతే ఇప్పుడు మనకి కూడా ఉంది. You know, Ephesians is written for ordinary believers in the church at Ephesus. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘంలో ఉన్న సాధారణమైన విశ్వాసులకు రాయబడింది. God has planned certain good works, dear brothers, you should walk in them. దేవుడు కొన్ని సత్క్రియలు ముందుగా నీ కొరకు నిర్ణయించారు, నీవు అందులో నడవాలి. And not that because of that you will get salvation, no. అందులో నడవడాన్ని బట్టి నువ్వు రక్షింపబడతావని కాదు. Because it says in verse 9. So we should not go into that wrong doctrine. అది చేయడం వల్ల అంటే క్రియల ద్వారా మనం రక్షింపబడతాం అనే తప్పు సిద్ధాంతంలోనికి మనం వెళ్ళకూడదు. We are not talking about that. We are talking దాని గురించి మనం మాట్లాడలేదు. We are talking that God has planned certain events in your life every day. మనం ఏం మాట్లాడుకున్నాం అంటే దేవుడు నీ జీవితంలో ప్రతి దినము కూడా జరగాలని కొన్ని పనులు ముందుగానే నిర్ణయించారు. Who should come, who should meet, where you should go, everything has been planned by the Lord. ఎవరు రావాలి, ఎవరు నిన్ను కలవాలి, నీవు ఎక్కడికి వెళ్ళాలి అనే సమస్తము కూడా దేవుడు ముందుగానే నిర్ణయించారు. And some problem. తర్వాత ఒక సమస్య. And then unexpected event. అనుకోకుండా జరిగే సందర్భం ఒకటి. And then you are wondering, where is God and what is this? దాన్ని బట్టి నువ్వు అనుకుంటావు, దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది? No, brother, it has all been planned. బ్రదర్, అనుకోకుండా జరగట్లేదు, ఇదంతా దేవుని ప్రణాళిక. All these things have been planned by the Lord. ఇవన్నీ కూడా దేవుని చేత ముందుగానే నిర్ణయించబడినవి. If you turn to chapters, you will read in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో that is, it says there, verse 20. Therefore, always give thanks for all things. 20వ వచనంలో చూడండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. Always give thanks. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. Because when a new day arrives, you find that now what God has arrived, God has planned for you, it comes, it gets revealed. ఎందుకంటే ఒక నూతన దినం వచ్చిందంటే మన జీవితంలో మనం ఏం కనుగొంటామంటే దేవుడు నీ కొరకు రచించిన ప్రణాళిక మీకు అలాగ ఆ దినమందు మీకు తెలుస్తూ ఉంటుంది. And the Lord is telling you, okay, now this is a good work which I have planned. Now walk in it, my dear son, my dear daughter, please walk in it. అప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు, నీ కొరకు నేను ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియ ఇది, ఇందులో నడువు నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. This man, King Nebuchadnezzar, when he humbled himself, ఈ మనుషుడు అంటే నెబుకద్నెజర్, రాజు నెబుకద్నెజర్ తాను తగ్గించుకున్నప్పుడు,
he was made as an animal. అతడు గర్వించినప్పుడు ఒక జంతువులాగా మారాడు. And he became like an animal, and then when he humbled himself to the level of an animal, అతను గర్వించినప్పుడు ఎలా జంతువు కింద మారాడో, తర్వాత తను ఒక జంతువు స్థాయిలో తాను తగ్గించుకున్నప్పుడు then it says the sense came back to him. అక్కడ ఏం రాయబడిందంటే తనకి బుద్ధి తిరిగి వచ్చింది అని. And then he says many things, but then he says one thing. It says in verse 35. Reference chapter 4. దానియేలు Chapter 4, verse 35. దానియేలు 4:35 వచనంలో ఒక మాట ఉంటుంది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. He talks about the people in the world. That is about you and me. భూనివాసులందరూ అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అంటే నువ్వు నేను. And then please read, brother. Yes, brother. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. Whatever, of course, we understand that he will do whatever he wants in heaven. That we understand. మనకు తెలుసు పరలోకంలో ఆయనకి ఏది కావాలో అది ఆయన జరిగిస్తారు. అది మనందరికీ అర్థమవుతుంది. That there is nothing surprising about that. అందులో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. But here it says, even among the human beings, God is doing whatever he wants. ఇక్కడ భూనివాసుల ఎడలను కూడా ఆయనకి ఏది కావాలో ఆయన జరిగిస్తున్నారట. He does according to his will in the hosts of heaven and among the inhabitants of earth. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. Among the people. అంటే మనుషులందరి మధ్యలో. Among the people. మనుషులందరిలో ఎడల. Among the people, God is allowing them. దేవుడు అలాగా అనుమతిస్తున్నారు అవన్నీ. Says he does whatever he wants in those people. వారి ఎడల ఆయనకి ఏం కావాలో ఆయన చిత్త ప్రకారం ఆయన జరిగిస్తున్నారు. It says when people when people talk against God in Psalm 2, 2వ కీర్తనలో మనుషులు దేవునికి విరోధముగా మాట్లాడినప్పుడు there is a verse about God. దేవుని గురించి ఒక మాట రాయబడింది. I don't know whether you have seen that verse. It says God laughs. దేవుడు ఆయన నవ్వుతారు అని ఉంది. He laughs. ఆయన వారిని చూసి నవ్వుతారట. Shall we turn to that? దాని వైపు తిప్పుతామా? It says in Psalm 2. 2వ కీర్తన. It says verse 2, verse 3, let us tear their fetters apart and cast away their cords from us. Verse 3. 3వ వచనంలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. We don't want any commandments. We don't want any rules. We will do whatever we want. మాకు ఏ ఆజ్ఞలు వద్దు, మాకు ఏ కట్టడలు వద్దు, మేము మాకు ఇష్టం వచ్చినట్టు జరిగిస్తాము. And all that thing, people say. మనుషులు ఈ విధంగా అంటున్నారు. And you know what it says in verse 4? 4వ వచనంలో ఏమని తెలుసా? Please read. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. The Lord sitting on top in heaven. Look at these poor people, atheists and agnostics and communists and who fight against God. And God just looks at them and laughs. దేవుడు ఆకాశం నుండి ఈ యొక్క నాస్తికులను, కమ్యూనిస్టులను, దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళందరిని చూసి నవ్వుతున్నారట. Dear brothers, dear sisters, what a great God we have. ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. And then he does whatever he wants. ఆయన తన చిత్త ప్రకారము తాను ఏది కావాలో అది జరిగిస్తారు. That's why Paul says I think it is in 1 Timothy. Turn to that for a minute. అందుకే పౌలు ఈ విధంగా అంటున్నాడు 1 తిమోతిలో అనుకుంటా. ఒకసారి దాని వైపు. Yeah, 1 Timothy chapter 2.
మొదటి తిమోతి 2వ అధ్యాయము. It says we are to give thanks for all men, and even for kings and those people in authority we can give thanks. మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును, అందరి కొరకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. For kings, and we can pray for them. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. All men. మనుషులందరి కొరకు. Petition thanksgivings be made on behalf of all men, for kings and all who are in authority, verse 2. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలను. Yeah, finally I want to show this verse in 1 Peter chapter 5. ఆఖరిగా మొదటి పేతురు 5వ అధ్యాయంలో నేను ఈ వాక్య భాగం మీకు చూపించాలనుకుంటున్నాను. Amazing verse in verse 6. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. Mighty hand of God, that he may exalt you at the right time. Humble yourself in the mighty hand of God. దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. What is the mighty hand of God? ఆయన బలిష్టమైన చెయ్యి అంటే ఏంటి? We saw from different passages I showed you. నేను ఇప్పటికీ లేఖన భాగంలోంచి చాలా రిఫరెన్స్లోంచి మీకు చూపించాను. What is the mighty hand of God? దేవుని యొక్క బలిష్టమైన చెయ్యి అంటే ఏంటి? What God allows in your life. దేవుడు నీ జీవితంలో ఏదైతే అనుమతిస్తున్నారో అదే. That is the mighty hand of God. అదే దేవుని బలిష్టమైన చెయ్యి. And then what we are supposed to do? అయితే మనం ఏమి చేయాలి? Verse 7. 7వ వచనం. Verse 6. Humble yourself therefore under the mighty hand of God. కాబట్టి మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. Humble yourself under this mighty hand. When God allows all these situations at the mighty hand of God, what I am supposed to do, what you are supposed to do, humble yourself. Thank you, Lord, for allowing this particular situation. Thank you for this man. Thank you for this situation. Thank you for the circumstance. Thank you, Father. We praise you. That is the వివిధమైన పరిస్థితులను దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు అప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటంటే మనం దీన మనసులుగా తగ్గించుకుని ప్రభువా ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు, ఈ మనిషిని బట్టి నీకు వందనాలు అని చెప్పి మనం చెప్పాలి. And then in those yokes also, in those situations also, we may become anxious sometime. అటువంటి కాడి మన మీద మోపబడుతున్నప్పుడు మనం కొన్నిసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం. Even Jesus said to his disciples, please pray for me. యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో తన శిష్యులతో దయచేసి నా గురించి ప్రార్థన చేయండి అన్నారు. Please pray for me. నా గురించి ప్రార్థన చేయండి. But then it says we can cast that anxiety also on the Father. తర్వాత ఏం చెప్పబడిందంటే మన ప్రతి భారమును తండ్రి మీద మోపవచ్చు అని. So now finally let us turn to Matthew chapter 11 verse 29. ఆఖరిగా మనం మత్తయి సువార్త 11వ వచనం వైపు తిప్పుదాం. Take my yoke. నా కాడిని ఎత్తుకుని. Take my yoke. నా కాడిని ఎత్తుకుని. That means what I allow in your life, humble yourself. అంటే నీ జీవితంలో నేను దేనైతే అనుమతిస్తున్నానో దాని విషయమై నువ్వు తగ్గించుకో. So we can say, what is the yoke of Jesus? Which we are supposed to carry. మనం మోయవలసిన యేసు ప్రభు యొక్క కాడి అంటే ఏంటో మనం చెప్పగలం. The yoke of Jesus is being gentle and humble in those situations which God allows in our lives. యేసు ప్రభు యొక్క కాడి ఏంటంటే అటువంటి సందర్భముల్లో ఆయన ఉన్నట్లుగా సాత్వికముతోను దీన మనస్కుడుగా ఉండటము. I repeat it. నేను మరలా చెప్తున్నాను. What is taking up our yoke? Taking his yoke. What is the meaning of taking his yoke? ఆయన కాడిని ఎత్తుకోవడం అంటే అర్థం ఏమిటి? That is to humble ourselves and accepting in all gentleness, in all humility, what God has allowed in your life. సమస్త దీనత్వములోను సమస్త సాత్వికముతోను దేవుడు నీ జీవితంలో ఏదైతే అనుమతించారో దాన్ని మనం స్వీకరించడమే ఆయన కాడిని ఎత్తుకోవడం. That is the yoke of Jesus. అదే యేసు ప్రభు యొక్క కాడి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయండి గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా. Father, many times we have taken our own yokes. తండ్రి అనేక పర్యాయములు మేము మా సొంత కాడిని ఎత్తుకున్నాం ప్రభువా. And then we became burdened, tired, exhausted. అలసిపోయాము, నీరసించిపోయాము ప్రభువా. దీనివల్ల మేము ఎంతో కృంగిపోయాం.
Forgive us those days of foolishness. అజ్ఞానం చేత మేము చేసిన ఆ దినములను బట్టి మమ్మల్ని క్షమించండి. Lord, from this day, Lord, we want to take up your yoke. ఈ దినం మొదలుకొని నీ కాడిని ఎత్తుకోవాలనుకుంటున్నాం ప్రభు. As you have said, take my yoke. ప్రభు, మీరు చెప్పినట్లుగా నా కాడి ఎత్తుకుని అన్నట్లుగా. Father, we want to take up the yoke of Jesus, which, Lord, all the circumstances which you allow. ప్రభువా, నీవు మా జీవితంలో అనుమతిస్తున్న యేసు ప్రభు యొక్క కాడిని ఎల్లప్పుడూ మేము ఎత్తుకునేటట్లుగా చేయండి. Help us, Lord, to take up that yoke. ఆ కాడిని ఎత్తుకోవడానికి మాకు సహాయం చేయండి. What you allow in our lives. మా జీవితంలో నువ్వు అనుమతించే సమస్తం. We praise you, we thank you for the possibility. ప్రభువా, ఈ సాధ్యం అవుతుంది కాబట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In the name of Jesus we pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.